భక్తులారా, మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం. ఈ వీడియో చూడండి, మీ బాధలు తొలగిపోతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. జీవితంలో అన్నీ కోల్పోయినా దారి కనిపించని చీకటిలో, అసలు ఆవిరైపోయిన ఆ క్షణంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎటు చూసినా నిస్సహాయత, నిరాశ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఆ క్షణంలోనే ఒక్కసారిగా ఏదో జరుగుతుంది. అర్థం కాని, మనసును తడమని ఒక అనుభవం. అది కేవలం యాదృచ్ఛికం కాదు, అది దేవుని సంకేతం. మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నప్పుడు భగవంతుడు మౌనంగా కొన్ని సంకేతాలు పంపుతాడు. ఆ సంకేతాలను మీరు గుర్తించగలిగితే మీ జీవితం శాశ్వతంగా మారిపోతుందని అర్థం చేసుకోండి. ఈ కథ ఆ దివ్య సంకేతాల గురించినది. ఈ సంకేతాలను తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. బహుశా మీ జీవితాన్ని కొత్త దృక్కోణంతో చూడటం ప్రారంభిస్తారు. మీరు ఈ కథను చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, శ్రీకృష్ణుడి సంకేతం కావచ్చు. ఈ కథను ఆద్యంతం శ్రద్ధగా వినండి. ఒక్క క్షణం కూడా వదిలేయకండి. ఎందుకంటే అధూరమైన శ్రద్ధ అధూర ఫలితాన్నిస్తుంది. మీరు ఈ కథను మధ్యలో వదిలేస్తే దేవుడు మీరు తనకు సమయం ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావించవచ్చు. మనం దేవునికి సమయం ఇవ్వనప్పుడు ఆయన కూడా మన పిలుపును కొంతకాలం వేచి ఉంచుతాడు. కాబట్టి పూర్తి ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు వినండి. ఎవరికి తెలుసు, ఈ కథలోని ఒక్క వాక్యంలో, ఒక్క క్షణంలో మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమాధానం దాగి ఉండవచ్చు. మీ హృదయం ఈ సందేశం నీకోసమే అని చెబితే కమెంట్లో తప్పక రాయండి. జై శ్రీ రాధాకృష్ణ. ఈ కథను హృదయపూర్వకంగా ఇష్టపడండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా శ్రీకృష్ణుని తదుపరి సంకేతం వచ్చినప్పుడు మీరు వెంటనే గుర్తించగలరు. శ్రీకృష్ణుడు చెబుతాడు, మీరు అలసిపోయినా నడవడం ఆపకండి. ఎందుకంటే ఆ క్షణంలోనే నేను మీకు అత్యంత సమీపంగా ఉంటాను. ప్రతి అడ్డంకిలో ఒక దారిగా ఉంటుంది. ప్రతి చీకటి వెనుక ఒక వెలుగు దాగి ఉంటుంది. మీరు కేవలం విశ్వాస జ్యోతిని వెలిగించాలి. మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా శ్రీకృష్ణుడు మీపై, మీ కుటుంబంపై, మీ హృదయంపై తన అనంత కృపను కురిపిస్తాడు. మీ జీవితం సుఖం, శాంతి, భక్తి, ప్రేమంతో నిండిపోవాలని మా ప్రార్థన. ఇదే మా వినతి. చాలాసార్లు మనిషి జీవితంలో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే తన బాధలు ఎన్నటికీ తీరవని భావించడం. కష్టాలు నలువైపులా చుట్టుముట్టినప్పుడు తన అదృష్టమే చెడిపోయిందని అనుకుంటాడు. కాని శ్రీకృష్ణుడు చెబుతాడు, బాధలు తారాస్థాయికి చేరినప్పుడు అది ఒక సంకేతం. ఇక మార్పు రాబోతోంది. రాత్రి సూర్యోదయానికి ముందు అత్యంత చీకటిగా ఉంటుంది. అలాగే జీవితంలోని చీకటి కూడా వెలుగును స్వాగతించడానికి వస్తుంది. మంచి రోజులు రాబోతున్నప్పుడు భగవంతుడు కొన సూక్ష్మమైన సంకేతాలు ఇస్తాడు. వాటిని చూడడానికి దృష్టి కావాలి, అర్థం చేసుకోవడానికి శ్రద్ధ కావాలి. మొదట్లో జీవితం మరింత కష్టంగా అనిపిస్తుంది. రోజువారీ విషయాలు చెడిపోతాయి. సమస్యలు ఒకదాని వెనుక ఒకటి వస్తాయి. సంబంధాల్లో సంఘర్షణలు, పనిలో అడ్డంకులు, శరీరంలో అలసట, ప్రతి రంగంలో విచ్ఛిన్నం అనిపిస్తుంది. ఇక్కడే మొదలవుతుంది భగవంతుని మొదటి సంకేతం, విచ్ఛిన్నం. శ్రీకృష్ణుడు చెబుతాడు, మట్టిని విరిచే వరకు కొత్త గింజ వేయలేం. పాత నిర్మాణాన్ని కూర్చకపోతే కొత్త భవనం నిలవదు. కాబట్టి మీ జీవితం విరిగిపోతున్నట్లు అనిపిస్తే భయపడకండి. ఇది ఒక సంకేతం. దేవుడు మీ జీవితంలో కొత్తగా దివ్యంగా ఏదో సృష్టించబోతున్నాడు. ప్రజలు తరచూ అడుగుతారు, భగవంతుడు మాతో ఇలా ఎందుకు చేస్తాడు? కాని వాళ్లకు అర్థం కాదు, ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. ఒక కుమ్మరి మట్టి పాత్రను అందంగా తీర్చిదిద్దాలనుకుంటే మొదట ఆ మట్టిని పిసికి కొట్టి దాని మెత్తదనాన్ని తొలగిస్తాడు. తరువాత చక్రంపై తిప్పి దాని ఆకారాన్ని మార్చి ఆ తరువాత నిప్పులో కాల్చి అప్పుడు ఒక ఉపయోగకరమైన పాత్ర తయారవుతుంది. అలాగే జీవిత చక్రం వేగంగా తిరిగినప్పుడు, నలువైపులా బాధలు వచ్చినప్పుడు మంచి రోజులు ఇక సమీపంలోనే ఉన్నాయని అర్థం చేసుకోండి. రెండవ సంకేతం, ఒంటరితనం. ఒకప్పుడు మీతో ఉన్నవాళ్లు దూరమవుతారు. మీరు మీ వాళ్ళు అనుకున్నవాళ్లు క్రమంగా విడిపోతారు. ఇది దేవుని రెండవ సంకేతం. ఇక మీకు ఇతరుల మీద ఆధారపడే అవసరం లేదు. మీ సొంత శక్తిని కనుగొనాలి. శ్రీకృష్ణుడు చెబుతాడు, మనిషి ఇతరులపై ఆధారపడుతున్నంత కాలం తనలోని అపార శక్తిని గుర్తించలేడు. ఒంటరితనం మీలో దాగి ఉన్న శక్తిని జాగృతం చేసే మార్గం. జనం దూరమైపోయినప్పుడు దేవుడు మీకు మరింత సమీపంగా ఉంటాడు. కాబట్టి మీ చుట్టూ నిశ్శబ్దం, శాంతి ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నామని అనుకోకండి.
దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని అర్థం చేసుకోండి. 3వ సంకేతం అకస్మాత్తు హెచ్చరిక. మంచి రోజులు సమీపిస్తున్నప్పుడు మీ పాత తప్పుల గురించి ఒక్కసారిగా తీవ్రంగా అవగాహన కలుగుతుంది. కొన్నిసార్లు కలలో, కొన్నిసార్లు ఒక సాధువు మాటల్లో, శాస్త్రవచనాల్లో లేదా ఒక వృద్ధుని సలహాల్లో ఒక కలెక్ట్ హెచ్చరిక వస్తుంది. ఇప్పుడు మారాలి అని. ఈ హెచ్చరిక నిజానికి దేవుని ఆహ్వానం. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. మీకు కొత్త జీవితం ఇప్పుడు ప్రారంభం అవ్వబోతోంది. ఈ సంకేతాలు కఠినంగా అనిపించవచ్చు, కాని వాటి ఉద్దేశం ఎల్లప్పుడూ మధురమైనదే. 4వ సంకేతం అంతరంగ ఆందోళన. మంచి రోజులు రాబోతున్నప్పుడు ఆత్మలో ఒక రకమైన కలవరం మొదలవుతుంది. మనిషికి అర్థం కాదు, ఎందుకు ఒక్కసారిగా ఇంత వ్యాకులక, ఏదో వెతుకుతున్నట్లు అనిపిస్తుంది. అన్నీ ఉన్నా ఏదో లోపిస్తున్నట్టు భావిస్తాడు. నిజానికి అది ఆత్మ పిలుపు. ఇప్పుడు మేల్కో సమయం వచ్చింది. శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి. ఆత్మ స్వయంగా మిమ్మల్ని కదిలించినప్పుడు ఒక పెద్ద మార్పు మీ ద్వారం వద్ద నిలబడి ఉన్నదని తెలుసుకోండి. 5వ సంకేతం ప్రకృతి మార్పు. భగవంతుడు మీ జీవితంలో శుభమార్పులు తీసుకురాబోతున్నప్పుడు ప్రకృతి కూడా దానికి తోడవుతుంది. ఒక్కసారిగా వాతావరణం మీ మనస్సును మార్చేస్తుంది. పక్షుల కిలకిలనాదం ప్రత్యేకంగా అనిపిస్తుంది. సూర్యాస్తమం, సూర్యోదయం కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇవన్నీ సంకేతాలు. మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది. విశ్వం మీ పక్షంగా పనిచేస్తోంది. మీ కర్మలు అంత పుణ్యాన్ని సంచితం చేశాయి. ఇప్పుడు ఫలితం రాబోతోంది. శ్రీకృష్ణుడు చెబుతాడు, అర్జునుడు యుద్ధ సమయంలో అత్యంత భ్రమలో, బాధలో ఉన్నప్పుడు నేను గీతను ఇచ్చాను. అత్యంత చీకటిలో జ్ఞాన బీజాన్ని నాటాను. కాబట్టి ఇప్పుడు అన్ని తిరగబెట్టినట్టు అనిపిస్తున్న వాళ్లకు ఇది గొప్ప ఆశాదీపం. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. ఎక్కువగా తడబడిన ఆత్మే అత్యంత జాగృతమవుతుంది. ఎక్కువగా పడిపోయిన వ్యక్తే అత్యంత ఎత్తుకు ఎగరడానికి జన్మిస్తాడు. కాని ఈ సంకేతాలను గుర్తించడానికి 2 విషయాలు అవసరం: శ్రద్ధ, ఓర్పు. శ్రద్ధ లేకపోతే వీటిని అర్థం చేసుకోలేం. ఓర్పు లేకపోతే వీటిని దాటలేం. చాలాసార్లు భగవంతుడు సంకేతాలు ఇచ్చినా మనం మన చింతల్లో, నిరాశలో అంతగా మునిగిపోయి వాటిని చూడలేము. జీవితం మిమ్మల్ని బిగ్గరగా పిలుస్తుంది, కాని మనం మన బాధల గోడల్లో బంధేరమై ఉంటాం. అందుకే శ్రీకృష్ణుడు చెబుతాడు, సమయం మారబోతున్నప్పుడు మొదట మన మనస్సుని ఆందోళన చెందించి బాధను దూరం చేస్తాడు. ఆ తరువాత మంచి రోజులు రాబోతున్నప్పుడు మీరు దివ్యంగా మారబోతున్నారని, అనుభవం పొందుతారని తెలుసుకోండి. అలాంటి ఒక దివ్యమైన సమయం వచ్చినప్పుడు మీరు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి, దాన్ని ఆరాధించాలి. అప్పుడే మీ జీవితాలు సాక్షాత్కరించబడతాయి. మరియు ప్రత్యత్రా మీరు దానికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు అనుకుంటామో అప్పుడే సాక్షాత్కారం మొదలవుతుంది. దానిని పూర్తి మనస్సుతో చేస్తే మీరు అనుకున్న పని తప్పక జరుగుతుంది. భక్తితో శ్రీకృష్ణుని గుర్తు చేసుకుంటూ మీరు పూర్తి మనస్సుతో ఈ చెబుతున్న మాటలు పాటిస్తే మీ కర్మలు తప్పక మారిపోతాయి. భక్తితో శ్రీకృష్ణుని గుర్తు చేసుకుంటూ జై శ్రీ రాధాకృష్ణ.